హాయ్ అండి. ఫైబర్ ఎక్కువగా ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే, అలాగే అరుగుదలను పెంచే ఈ హెల్తీ చట్నీ చేసుకుందాం. ఈ చట్నీని వారంలో 2 సార్లు చేసుకోవడం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దోసలోకి, ఇడ్లీలోకి అదిరిపోయే ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ పీనట్స్ వేసుకోవాలి. శనగగుండ్లు ఇవి వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో. శనగగుండ్లు లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత మీడియం మంట గల 4 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. శనగగుండ్లు, పచ్చిమిర్చి రెండు 60% వేగిన తర్వాత కట్ చేసుకున్న 3-4 అల్లం ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ ముక్కలను వాడట్లేదు, ఎందుకంటే కొంతమంది కార్తీక మాసంలో వెల్లుల్లిపాయ తినరు కాబట్టి. అలాగే హెల్దీ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మఖానా 5-6 వేసుకున్నాను నేను ఇక్కడ. పులుపు అడ్జస్ట్ అయ్యేలా కొంచెం చింతపండు, అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి, గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చట్నీని తిరగమాత వేసుకోవడానికి 2 డ్రాప్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ తాలింపు చట్నీలో వేసుకోవాలి. తిరగమాత పెట్టుకోకపోయినా బాగుంటుంది, కొంతమంది చట్నీని తిరగమాత పెట్టుకోవడం ఇష్టపడరు, నార్మల్గానే తింటారు, అలా అయినా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ తిరగమాత యాడ్ చేసుకున్నాను. ఈ టేస్టీ హెల్దీ చట్నీ మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, మినరల్స్ ఎక్కువగా ఉండి ఈ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.